ఎక్కడ చూసినా కరివేపాకు పొడి క్రేజ్ అయితే చాలా ఉంది కదా, అందుకే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి కరివేపాకు పొడిని అయితే ట్రై చేశాను. ఒకవేళ ఫ్లాప్ అయితే ఏమైంది, మహా అయితే మా అమ్మతో తిట్లు తప్ప అని డేర్ చేసి అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకోకుండా ఎండుమిర్చిని అయితే డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు, ఒక కప్ కరివేపాకుని అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా ఆయిల్ వేసుకోకూడదు ముందుగా అయితే. దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. కరివేపాకు వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతుంది, అందుకే ధైర్యం చేసి స్టార్ట్ చేశాను. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యేదాకా. దీంట్లోనే కొద్దిగా ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే అది ధనియాల పొడి అవుతుంది. కొద్దిగానే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. దీని టేస్ట్ ఎలా ఉందో నేనైతే ట్రై చేశాక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీని అయితే మిక్సీ